Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడికి అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 23లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. రామాయణం 23. ఒకనాడు దశరథుడు, నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పతములు అంటే తోకచుక్కలు, గులకరాళ్ళ వర్షం మొదలైనవి కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తుంది, ఇంకా నేను ఎంతో కాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతి ప్రియమైన సకల గుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రుల్ని, ఇతర రాజుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, జానపదుల్ని, అయోధ్య పట్టణవాసులని మొదలైన వారందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందరగా యువరాజ పట్టాభిషేకం చేయాలనే తొందరలో కైకేయి రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు: ఇదం శరీరం కృత్యలోకస్య చరతాహితం పాన్యురసత్యస్యం ఇచ్ఛాయ చరితం మయా. ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చొని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకని 3 లోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. కానీ నా అంతటా నేను తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నేను న్యాయ అన్యాయాల విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి. రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను. కానీ రాముడు అలాంటివాడో కాదో మీరు వివరించండి. నిష్పక్షపాతంగా, రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి. మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను. మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి సంతోషంతో గట్టిగా, దశరథ మహారాజా, మీరు చెప్పిన ప్రతిపాదానికి మేము అంగీకరిస్తున్నాము. వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయి. రాముడు పట్టాభిషేకం చేయించుకొని ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడు చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రకారం కదిలిపోయిందన్నట్లుగా ఉంది. ఈ మాటలు విన్న దశరథుడు
సంతోషించి వాళ్ళని ఒక మాట అడిగాడు. అదేంటంటే, కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరినీ కన్నబిడ్డలుగా చూసుకుంటూ ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను. ఇవాళ నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే మీలో ఒక్కరు కూడా దశరథ, ఇప్పుడు మీ వల్ల వచ్చిన లోటు ఏమిటి? కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చూసుకున్నావు అని ఒక్కడూ అనలేదు. నా కొడుకుకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు. నేను అన్నానని మీరు అన్నారా? నా పాలనలో లోపాలు కనపడ్డాయా? నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనబడ్డాయా? రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ రామం సత్పురుషో లోకే సత్యధర్మపరాయణ పారాయణః సాక్షాద్ అమధ్ర నిర్వత్యో ధర్మసపి శ్రేయసః. ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు. ఆయనకి సత్యము ధర్మము కావాలి. అన్నిటికీ మించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు అన్నారు. అలాగే రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది. భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది. బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది. ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము. అలాగే రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాముడు రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే లోపలికి వెళ్ళి సంతోషంగా ఆనందాలతో కాలం గడపడు. ఆయన స్నానం చేసి వెంటనే ఏనుగో రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి ముందు ఆయనే పలకరించి కుశల ప్రశ్నలు వేస్తాడు. ప్రతి ఇంటి ముందు నుంచి వెళ్తూ కనపడ్డ వాళ్ళందరినీ ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు? అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది. అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి అన్నారు. అలాగే ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ప్రేమ అంటే తాను అనుభవించకపోయినా తన వారు అనుభవిస్తుంటే వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం. ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చి పోయినా కానీ రాముడు మాత్రం ఆ కష్టాన్ని తలుచుకొని బాధపడుతూనే ఉంటాడు. అసలు ఏమీ తెలియనటువంటి జానపదులు, స్త్రీలు, పిల్లలు రాముడికి ఏమి కానటువంటి వాళ్ళు రోజు గుడిలో రాముడి ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి, ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తుంటారు. అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ అన్నారు వాళ్ళందరూ. వాళ్ళ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంలో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. మరి ఈ ప్రకటించిన రాముడికి పట్టాభిషేకం జరుగుతుందా, లేక కైకేయి తన కుమారుడైనటువంటి భరతుడికి చేయకుండా రాముడికి ఎందుకు చేస్తున్నావని ఎలాంటి నిందలు వేసి లాస్ట్కి చివరికి రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్
Little Starswanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos ko some thanks for your support.